బాలకృష్ణుడు బ్రహ్మ యొక్క అజ్ఞానాన్ని ఏ విధంగా తొలగించాడో మీకు తెలుసా? శ్రీకృష్ణుడు బృందావనంలో గోపబాలుడితో ఆడుకుంటూ గోవులను కాస్తూ గోపబాలుడు ఇచ్చే వెంగిలి పలను ఎంతో ఇష్టంగా తినేవాడు. బ్రహ్మలోకం నుంచి ఇదంతా చూస్తున్న బ్రహ్మదేవుడు నారదమునితో ఈ విధంగా అంటాడు: ఎన్నో వందల ఏళ్లు తపస్సు చేసిన దక్కనే ఆ పరమాత్మ యొక్క దర్శనం ఈ ఆవును కాసే సామాన్య బాలుడికి ఏ విధంగా దక్కింది? అసలు ఈ బాలుడు నిజంగా శ్రీ మహావిష్ణువు అవతారమేనా అని సందేహం వచ్చి ఎలాగైనా బాలకృష్ణుని పరీక్షించాలనుకుంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మలోకాన్ని వదిలి భూలోకానికి వస్తాడు. కృష్ణుడు లేని సమయం చూసి ఎలా గోవులని గోపబాలుడిని అపహరించి వారిని బ్రహ్మలోకంలో యోగ నిద్రలో ఉంచుతాడు. బాలకృష్ణుడు తన యొక్క దివ్య దృష్టితో బ్రహ్మచర్యాన్ని గ్రహిస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన యొక్క యోగమాయను ప్రదర్శించి తనలోంచి ప్రతి గోవుని అలాగే గోపబాలుని సృష్టిస్తాడు. అప్పుడు బృందావనంలో ఏమీ జరగనట్టు ఎప్పటిలాగానే ఉంటుంది. ఎప్పటిలాగానే ఆవులు కాసుకొని గోపబాలుడు తమ ఇళ్లకు వెళ్తారు. ప్రతి ఆవు గోపబాలుడు శ్రీకృష్ణుడు అంశతో ఉద్భవించారు కాబట్టి బృందావనం అంతా ఎంతో ప్రేమతో గరజలుతూ ఉంటుంది. మాతృమూర్తులు తమ పిల్లల్ని ఎంతో ప్రేమతో చూస్తూ ఉంటారు. ఆవులు కూడా లేగదోడలను ఎంతో ప్రేమగా చూడడం జరుగుతుంది. కొన్ని నిమిషాల తర్వాత బ్రహ్మదేవుడు మరలా భూలోకానికి వచ్చి చూడగా అక్కడ ఎప్పటిలాగే ఏమీ జరగనట్టు ఉంటుంది. ప్రతి ఆవు గోపబాలుడు కనిపిస్తారు. అసలు ఇదంతా ఎలా సాధ్యమని అనుకుంటాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడికి అనేకమైన బ్రహ్మలు అనేకమైన ఇతర లోకాల నుంచి రావడం గమనిస్తాడు. వారిని అందరినీ చూసిన బ్రహ్మదేవుడికి ఏమీ అర్థం కాక తలపట్టుకుంటాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని పిచ్చివాడైపోతాడు. అప్పుడు బాలకృష్ణుడు తన యొక్క మాయను బ్రహ్మదేవుడికి చూపిస్తాడు. ప్రతి ఒక్క గోవు నుంచి అలాగే గోపబాలుడి నుంచి తన యొక్క నిజమైన స్వరూపాన్ని చూపించి బ్రహ్మ యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని కాలుపై పడి తన యొక్క అజ్ఞానాన్ని మన్నించమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడితో విధంగా పలుకుతాడు: ఈ సృష్టిని సృష్టించింది నేనే అని, అనంతమైన విశ్వాలను సృష్టించింది నేనే అని, శంకరుడి యొక్క అవతారం కూడా నేనే అని బ్రహ్మదేవుడితో పలుకుతాడు. పలికి బ్రహ్మదేవుడి యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఫ్రెండ్స్, మీకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టమైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.